గడిచిన 7 నెలల్లో మీరందరూ చూస్తే కూడా అమరావతికి సంబంధించి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి ఫండ్ రావడం జరిగింది. హడ్కో నుంచి 11,000 వచ్చినాయి. ఇది రివాల్వింగ్ ఫండ్, అంటే ఈ సంవత్సరం వచ్చినాయి, ఇంకా నెక్స్ట్ 4 సంవత్సరాలు కూడా దీన్ని తీసుకొచ్చేదానికి ఇంకా 15,000 కోట్లతో అయిపోదు. క్యాపిటల్ అనేది ఇంకా తీసుకురావాల్సిన అవసరం దానికి అది వస్తూనే ఉంటుంది. రెండవది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ముఖ్యంగా వైజాగ్ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు అందరూ కూడా అడిగారు, ఇది ఎమోషన్తో కూడుకుంది, దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదని చెప్పి దానికి కూడా దాదాపు 11,440 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రీస్ట్రక్చర్ చేసుకోగలిగాం. అలాగే బల్క్ డ్రగ్ పార్క్, దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ దాదాపు 14,000 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చుకోగలిగాం. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, వీటి గురించి గట్టిగా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా అడుగుతూ ఉన్నారు. దీని ద్వారా ఏదైతే ఇరిగేషన్ సంబంధించి మిగతా వాటికి సంబంధించి ప్రాజెక్ట్స్ ఉన్నాయో వీటన్నిటిని పూర్తి చేయాలంటే ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన ఫండ్స్ వస్తే కనుక తొందరగా చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటుగా పోలవరం మరీ ముఖ్యమైనది. దాని గురించి గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా మాట్లాడింది దాని గురించి ఈరోజు బడ్జెట్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి 12,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతాం అని చెప్పి. ఇది కూడా ఒక 12,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ కాదు, ఇంకా రావాల్సి ఉంది. ఇది వచ్చే సంవత్సరం ప్రతి బడ్జెట్లో కూడా దీన్ని ఎన్హాన్స్ చేసుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ ప్రాజెక్టు ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. వీటితో పాటుగా ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి, అలాగే బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి కూడా ఇప్పటికే మీరు అందరూ చూశారు, రావడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు, దాన్ని శంకుస్థాపన కూడా చేశారు. ఇవన్నీ కూడా బడ్జెట్లో అనౌన్స్ చేసిన వాటిని మనం రాష్ట్రానికి ఏ విధంగా రాబట్టుకోవాలి, వాటిని ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, అభివృద్ధి చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఈ బడ్జెట్ అంతా కూడా ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. సింహభాగం ఏదైతే అనౌన్స్ చేశారో వీటిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి వస్తాయని చెప్పి పూర్తిగా నమ్ముతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, దేశ ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఆవిడ తాలూకా స్పీచ్ ప్రారంభోత్సవంలోనే మన తెలుగు కవి గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసుకుంటూ, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్నటువంటి మాటతో కేంద్ర బడ్జెట్ని కూడా ప్రారంభించడం తెలుగు వారందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో ఈ 7 నెలల్లో చూపించడం జరిగింది. దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే మా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లీడర్ కృష్ణ గారు కూడా మాట్లాడుతూ కొన్ని విషయాల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ లాంటిది దేశంలో ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇవ్వాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా కళ. ఆ కళ మాత్రం గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా జరగనివ్వకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కార్యక్రమాల్లో ఎంత అవకతవకలు జరిగాయనంటే 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పంపిస్తే ఎక్కడ కూడా ఒక్క వాటర్ స్కీమ్, ఒక పంచాయతీ లెవెల్లో కానీ, మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఎక్కడా కూడా పూర్తి శాతం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనబడలేదు. మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని తాలూకా లెక్క వేస్తే ఈరోజు సుమారు దానికి డబుల్ ఇంకా వర్క్ మిగిలినటువంటి విధంగా ఈరోజు దాని తాలూకా ఎస్టిమేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఢిల్లీ వచ్చినప్పుడు కూడా మరి సిఆర్ పాటిల్ గారికి కలిసినా, సీతారామన్ గారికి కలిసినా, ప్రధానమంత్రి గారికి కలిసినా ఈ జల్ జీవన్ మిషన్ తాలూకా ఇష్యూని స్పష్టంగా తెలియజేసి ఏదైతే 25కే ఎండ్ అవ్వచ్చో దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే మా లాంటి రాష్ట్రం చాలా అన్యాయం అయిపోతుందని చెప్పి ఆయన డిమాండ్ చేసిన తర్వాత ఈరోజు దాని ఎక్స్టెన్షన్ బడ్జెట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2028 వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని, దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి, ఎంఎస్ఎంఈస్కి ఏదైతే మనం గట్టిగా పుష్ ఇస్తున్నామో దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇంకా ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దాని తాలూకా బెనిఫిట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రాబోతుంది.
అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కళ ప్రతి ఇంటికి కూడా ఒక ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలని. ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలనంటే స్టార్టప్కైనా ఆంట్రప్రెన్యూర్షిప్కైనా వాళ్ళు చేసేటటువంటి సెల్ఫ్ సఫిషియెంట్కి ఏదైనా ఒక కార్యక్రమం చేసినా దానికి నిధి ఉండాలి. అటువంటి నిధి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున వినియోగించుకోబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దేశ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేసే విధంగా మరి మేము కానీ, అలాగే మంత్రి గారు పెమ్మసాని గారు కానీ, అలాగే చాలామంది ఎంపీలు ఈరోజు ఒక టీం వర్క్ కింద తెలుగుదేశం, జనసేన కూడా ఇక్కడ పనిచేస్తున్నాం. అందరం కూడా కూలంకుషంగా బడ్జెట్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టడీ చేసి ఎంతవరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కానీ స్కీమ్స్ కానీ తీసుకొని రాగలమో చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్తో ఖచ్చితంగా అధిక శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా నేను కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను. నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. బడ్జెట్లో ప్రత్యేకంగా ఉడాన్ స్కీమ్ గురించి కూడా ప్రస్తావిస్తూ మరొక 10 సంవత్సరాలు ఉడాన్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తూ 120 కొత్త డెస్టినేషన్ని కనెక్ట్ చేస్తామని నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతదేశంలో అత్యధికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగం ఏదైనా ఉందనంటే అది సివిల్ ఏవియేషన్ సెక్టర్. సుమారు 12 నుంచి 15% అభివృద్ధి ఈ యొక్క సెక్టర్లో మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం. అటువంటి సెక్టర్లో ఉడాన్ స్కీమ్ 2016లో అయితే అప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు గారే ఈ మినిస్ట్రీకి మినిస్టర్గా ఉన్నప్పుడు అది లాంచ్ చేయడం జరిగింది. 10 సంవత్సరాల విజన్తో ఆ స్కీమ్ని లాంచ్ చేశారు. 2026కి ఆ స్కీమ్ ముగించబోతుంది. మరి నేను మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఒక ప్రపోజల్ పెడితే ప్రధానమంత్రి గారు అలాగే ఆర్థిక మంత్రి గారు అంగీకరించి దీన్ని ఎక్స్టెండ్ కూడా చేశారు. 120 కొత్త డెస్టినేషన్లు కనెక్ట్ చేయడం, ఈ వచ్చే 10 సంవత్సరాల్లో సుమారు 4 కోట్ల మందికి ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా యాత్ర చేయించడం, ఇది ఒక విజన్గా పెట్టుకొని ఈ స్కీమ్ని కూడా తయారు చేయడం జరిగింది. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈరోజు బడ్జెట్ ద్వారా రావడం అనేది చాలా ఆనందం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.